భరోసా పెన్షన్ల అట్టహాసంగా సాగుతుంది. 1వ తేదీన పెన్షన్ డబ్బులు చేతికి అందడంతో వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను అందిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉదయం నుంచి పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థాంక్యూ. పింఛన్ల పండగ పేదల ముఖాల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది. 1వ తేదీ ఖచ్చితంగా పింఛన్ల పంపిణీ అనేది సక్రమంగా సజావుగా జరుగుతున్న క్రమంలో వాళ్ళని అడిగి వాళ్ళ స్పందన తెలుసుకుంటాం. ఏమండి చెప్పండి, కరెక్ట్గా 1వ తేదీ మీకు పింఛన్లు అంతా ఉంది, మీకు ఏమనిపిస్తోంది? మాకు మంచిది బాగా అనిపిస్తుంది, బాగా మంచిదే అనిపిస్తా ఉంది. మాకు తృప్తిగానే ఉంది, మాకు ఏ ఇబ్బంది లేవు. మాకు ఇస్తా ఉన్నారు, మేము తీసుకుంటా ఉన్నాము, మాకేమి ఇబ్బంది లేదు. ఏదో బతుకుతున్నాము, ఏదో అంత తీసుకుని తింటున్నాము. ముసలి సంతోషం రాజా పింఛను 1వ తేదీ వచ్చి చేరిపోతుంది. అంతేగా. చంద్రబాబుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఆ మాటగా చెప్పాలా, అయినా నువ్వు ఇస్తున్నావు, ఏదో మీ జీవితం బాగుపట్టుకుంటున్నాను అయినా అనేదా చెప్పాలి. ఇంకేం చెప్పమంటారు రాజా? చెప్పినారంటే చెప్తాము సార్కు. అంతే మేడం, అంతే సార్. అంకే చంద్రబాబు నాయుడు ఇంకేం చెప్పాలా? ఏదో వచ్చినాడు, మాకు పింఛన్ ఇంకా 1000 రూపాయలు పెంచినాడు, ఏదో లక్షణంగా ఇస్తున్నాడు, తింటాను. అంతవరకు తింటాను, కడుపుకి 20 లేకుండా తింటాను. దయాది 1000 రూపాయలు పెరిగింది కదా, ఏమనిపిస్తుంది? మాకు మంచి అనిపిస్తున్నాడు, సంతోషం అనిపిస్తున్నాడు. అంటే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినాడు 1000 పెంచుతానని, ఆ 1000 పెంచిన ఇది కదా, ఎట్లా ఉంది మీకు? తృప్తి, అవి పెంచిన తృప్తి బాగానే ఉంది, సంతోషంగా ఉంది. ఇంకేముండదు, ఆయన ఇస్తా ఉన్నాడు ఏదో లక్షణంగా. బిడ్డ కూడా ఎత్తుకొని వచ్చి తెచ్చి ఇచ్చేసిపోతానైనా. ముసలి ముత్తగా రాలేకపోతే కళ్ళు తిరిగి పడిపోయినా అప్పాలి. మొన్న 1వ తేదీకి అబ్బాయి ఎత్తుకొని వచ్చి ఇచ్చేసి వచ్చినాను నాకు సంతోషం. చెప్పండి, మీ స్పందన ఎట్లా ఉంది? జనాన్ని ఎత్తుకుని పోయి మీరు ఇస్తున్నారు, వాళ్ళ స్పందన 1000 రూపాయలు పెంచిన క్రమంలో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఉదయాన్నే సచివాలయ సిబ్బంది అందరూ 5:30 కల్లా పెన్షన్ స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం డిస్బర్స్మెంట్ మార్నింగ్ కల్లా 8:30, 9 o'clock కల్లా ఆల్మోస్ట్ 80% దాకా కంప్లీట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఇది మాకు ఇంటింటికి వెళ్ళి ఇట్లా పేదలందరికీ ఇవ్వడం, ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఇంటి దగ్గరే ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. 1000 రూపాయలు పెరిగింది కదా, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ డబ్బులు వాళ్ళ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి, వాళ్ళ మందులకి, వాటికి సరిపోతాయి కాబట్టి ముసలి వాళ్ళకి చేదోడుగా ఈ డబ్బు సహాయం అనేది చాలా అందుతుంది. కాబట్టి వాళ్ళ ముఖాల్లో సంతోషం అనేది నేను ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తూ ఉంటాను, ప్రతి నెల. సిబ్బంది సహకారం చాలా బాగుంది. అందరూ కోఆర్డినేషన్తో అర్లీగానే 5:30 కల్లా స్టార్ట్ అయిపోయి అందరం ఒక ప్లానెడ్గా ముందు రోజే మేము మనీ అంతా కరెక్ట్గా ప్యాక్ చేసుకొని నీట్గా వెళ్ళి 6 గంటల కల్లా మొత్తం స్టార్ట్ అయ్యే విధంగా చూసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. అందరి సహకారంతో హైయర్ అఫీషియల్స్ కూడా సరైన గైడ్లైన్స్తో వాటి వల్ల మేము ఇంకా ముందుగానే ఇవ్వడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాము. ఇంకా అర్లీగా స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్ చేసేస్తాం. ఓకే, అది మొత్తంగా మనం చూస్తున్నాము. నిరుపేదల ముఖాల్లో ఆనందం. చంద్రబాబు 1000 రూపాయలు పెంచుతానని ఇచ్చిన హామీని అమలుపరచడంతో పాటు 1వ తేదీ ఉదయాన్నే కూడా వాళ్ళకి అందే విధంగా సిబ్బందిని కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు